విశాఖవన్ మహారాజ్ గారికి మరియు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి నా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలకు, నా సోదరిమణులకు మరియు పత్రికా విలేకరులకు అందరికీ నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక మహామేధావి మన ప్రజలకు కలగవలసినటువంటి హక్కులు కలుగుతలేవు. మనము న్యాయపరంగా మనకు చెందవలసినటువంటి ప్రతిఫలాలు విద్యలో అయితేనేమి, వైద్యంలో అయితేనేమి, రాజకీయంలో అయితేనేమి మనకు చెందడం లేదు. రాజ్యాంగానికి లోబడి నేను రథయాత్ర చేసి నా ప్రజలను చైతన్యపరచాలనే ఆలోచన విధానంతో ఈరోజు మన పెద్దల గౌరవనీయులు పూజలు విశాఖవన్ మహారాజ్ గారు రథయాత్ర చేయడం చాలా అభినందనీయం. వారికి మనం అందరం కూడా భాషలుగా నిలవాల్సిన సమయం ఆసన్నమైంది అని నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటా ఉన్నాను. అది వారి కోసం కాదు, మన కోసం. రాజ్యాంగానికి లోపడే మనం ముందుకు పోదాం. ఎవరితో మనం గొడవలొద్దు, ఎవరితో మనం కాంట్రవర్సీ వద్దు. మనకు పార్టీలకు అతీతంగా మన బీసీ ఎవరైతే ఉన్నారో, మన ఎస్సీ ఎవరైతే ఉన్నారో, మన ఎస్టీ ఎవరైతే ఉన్నారో, మన ముస్లిం ఎవరైతే ఉన్నారో, మన టోటల్లీ మన బహుజనులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఓట్లేసి వాళ్లను గద్దెనెక్కిస్తే రేపు వాళ్ళు వాళ్ళను ఈ విధంగా నాకు ఈ సీట్లో కూర్చోబెట్టారు అని వాళ్ళు ఏదో కొద్దిగా మనకు సహాయం చేస్తారు. కానీ ఉన్నత వర్గాలు ఇంతకుముందు చేసిన వాళ్ళు చేయలేదు, ఇప్పుడు చేస్తా అంటున్నారు, కానీ చేస్తలేరు. రాజ్యాంగానికి లోబడి బీసీలకైతేనేమి, ఎస్సీ ఎస్టీలకైతేనేమి ఎవరికైనా వారి దామాషా ప్రకారం రిజర్వేషన్ ఉండాలన్న ఆలోచన విధానంతోనే నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు మా న్యాయమైన కోరికకు బీసీలకు 42% అయితేనేమి, ఎస్సీ ఎస్టీలకు దామాషా ప్రకారం మాకు బడుగు బలైన వర్గాలకు దామాషా ప్రకారం మీరు రిజర్వేషన్ కల్పించినట్లయితే మా ప్రజలందరినీ చైతన్యపరిచి మేమే ఆ రిజర్వేషన్లు తీసుకొని మేమే గద్దెనెక్కుతామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇక నుండి ఇప్పటి వరకు 79 సంవత్సరాలు మేము నిరీక్షించాం, పెట్టుకున్నాం. మేము రాజ్యాంగానికి లోబడే మా ప్రజలందరినీ సమాయత్తపరిచి మా ప్రజలకు ఏది మంచి ఏది చెడు అనేది మేము సమాయత్తపరిచి మేమందరం ఒకటే సమయం ఆసన్నమైంది. కాబట్టి ఇకనైనా మీ పాలకుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా కన్ను తెరిచి మాకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు సాధించాలని చెప్పి రిజర్వేషన్లు ఇవ్వాలని నేను ఆలోచన వ్యక్తం చేస్తా ఉన్నాను, డిమాండ్ చేస్తా ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్ద గౌరవ పూజలు అన్నగారు అయితేనేమి, విశాఖవన్ మహారాజ్ గారు అయితేనేమి మీ అందరికీ నా యొక్క వందనాలు. నా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఎల్లవేళలా విశాఖవన్ మహారాజ్ గారికి చేదోడు వాదోడుగా ఉంటానని నేను ఈ సందర్భంగా సభాముఖంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అన్న ప్రముఖ వ్యాపారవేత్త, జగిత్యాల ప్రాంతం కాదు పక్కనున్న మన మహారాష్ట్ర వివిధ నగరాలలో తన వ్యాపారాన్ని నిర్వహించుకుంటూనే మరి మన బలహీన వర్గాల సహాయం కొరకు ఎప్పుడు నోరు విడిచి అడిగినా కాదనకుండా వెన్నంటి మరి మన కార్యక్రమాలు విజయవంతం చేయడానికి తమ శక్తి మేరకు సహకరిస్తున్న రాజేష్ అన్న మీకు ధన్యవాదాలు. శివ సమస్యలు ఏంటి, విషయాలు నేను మాట్లాడడానికి ఈరోజు జరిగినాయని నా చేతిలో ఉండాలని ఉంటా. నేను మాట్లాడడానికి ఉండాలి కదా. వాళ్ళు ఏమేమి అటెంప్ట్ చేసిన చేస్తాడు ఈరోజు. మరి చెప్పు మీరేమన్నా ఏమో మరి రాలేదు. మీరు చెప్పండి కదా. మీరేమన్నా నమస్తే అన్న రాజారామన్న గారు
తెస్తలే కాగితం మీరైతే మొదలు పిలవండి. లేదు ఈనాటి బడుగు బలహీన వర్గాల ప్రాతినిధ్యం వహిస్తున్న కుల పెద్దలు, మీరు సంక్షిప్తంగా 2 మాటలు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఎవరు అయినా ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సో మనం చెప్పుకున్నట్టు ఈనాటి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం స్వాతంత్రము అంటే ఏంటి, స్వాతంత్రము వచ్చిన తర్వాత దాని ఫలాలు అంటే ఏంటి, అవి ఏమైపోయినాయి, ఎవరి పాలైపోయినాయి, ఎందుకు అలా జరిగింది, దానికి కారకులు ఎవరు అనేది మనకు తెలియక అరిగోసపడుతున్న మనను ఉద్ధరించడానికి మరి 3 PhDలు సమాజ స్పృహ, సామాజిక అవసరాలు గుర్తెరిగి న్యాయశాస్త్రాన్ని అధ్యయనం చేసిన అధినేతగా మరి ఈ రాజ్యాంగం గురించి ఎంతవరకైతే ప్రజలకు తెలియదో అప్పటి వరకు వాళ్ళు గొంతెత్తరని గుర్తెరిగి మనను జాగృతం చేయడం, ఏమిటి రాజ్యాంగం, ఏమిటి చట్టాలు, మనకుండే హక్కులేంటి, మన యొక్క గొంతు ఎలా విప్పాలి అనేది మరి చెప్పడమే ఈ రథయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే సమస్యలైతే కోటల్లో మన కళ్ళ ముంగట కనపడతా ఉన్నాయి, పరిష్కార మార్గం లేదా అంటే లేని సమస్య ఏది ఉండదు. మనసు ఉంటే ప్రతి సమస్యకి పరిష్కారం అనేది తప్పకుండా దొరుకుతా ఉంది. అంటే మనకు అర్థమైంది ఏంటంటే చిత్తశుద్ధి లేదు అనేది సుస్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ప్రతి బడ్జెట్ లో మరి అంచనాలు పెరుగుతూ 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 అది ఈనాడు లక్షల కోట్ల బడ్జెట్ అయింది. ఎక్కడి మీ బడ్జెట్, ఎవరి ఇంట్లోకి వెళ్ళి వచ్చింది బడ్జెట్, మనం అందరం మర్చిపోతున్నాం. ఇవాళ ఉదయం లేచిన నుంచి పడుకునే వరకు చేసే ప్రతి పని వెనకాల మనం ట్యాక్స్ కడతా ఉన్నాం. డ్రెస్ వేసుకున్నది టూత్ పేస్ట్, మంజను, సబ్బు, ఇంకేదో కూరగాయలకు వంట దేశంలో ప్రతి దాని వెనుకల ట్యాక్స్ కడతా ఉన్నాము. మరి ఇంకా గొప్పగా ప్రభుత్వం అయితే మనము బానిసలు చేయడానికి మందును అలవాటు చేశారు. ఆ మందులో యువతరాన్ని ఊగిస్తూ రక్త మాంసాలను తాగిస్తా ఉన్నారు ట్యాక్స్ రూపంలో. ఇవన్నీ కూడా మనం గుర్తెరగకానంటే తెలిసి కూడా జాగృతం కాకపోవడం అనేది మరి దుర్మార్గుల దురాలోచనల భాగం మాత్రమే. ఎందుకంటే ఈ యువత జాగృతమైతే మాకు కుర్చీ దక్కదన్న సంగతి వాళ్ళకి ఎరుక. కాబట్టి యువతను అనవసరమైనటువంటి పనికిరానటువంటి అలవాట్లకు బానిసలుగా మార్చుతున్న ఈ రాజకీయ నాయకుల నుండి మనము విముక్తులం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈనాడు కావాల్సిన అవసరం లేదు. మన ఎన్నికల్లో మనం చూసాం ఏమిటి ఆ ఖర్చు, అవసరమా అనుకున్నా నేను. అలా పెట్టినప్పుడు రేపు మనం ఏం అడగగలుగుతాం? మనమే అడిగాం కదా మాకు ఎంత ఇస్తావని. పనికని వెళ్తే మరి నేనెట్లా అంటే మనమేం చెప్పున్నాం అప్పుడు. కనుక జరిగింది జరిగా నిస్వార్థంగా ఎవరు ఎలాంటి ప్రలోభాలు పెట్టినా ఉండకుండా నీ డబ్బులు వద్దు, మహిమ కూడా ఉండకుండా నీ డబ్బులు వద్దు, మహిమ కూడా రాజ్యాంగము దాని విలువలు మా హక్కుల గురించి తెలుసుకున్నాం కాబట్టి మాకు ఇలాంటి ఈ అవినీతి ఆలోచనే మాకు వద్దు అని తిరిగి పంపించండి. ఇది కూడా ఆ కడపలు తొక్కడానికే మనకు ఆ భాగ్యం లేకుండా పోయింది. ఇది అన్యాయం. వాటికి లోతైన వివరాలన్నీ కూడా పెద్దలు మీకు తెలియజేస్తారు.
బ్రిడ్జ్ కట్టాలి ఓన్లీ బ్రిడ్జ్ అది కాదు. కాదు ఇప్పుడు 2029 కనుక మరి సంపూర్ణ వివరాలు పెద్దలు మాట్లాడాల్సిందిగా విశారద మహారాణి గారిని ఆహ్వానిస్తున్నాము. దీంతో ఉన్నోళ్ళ పేర్లు ఏదో ఉండే ఉన్నోళ్ళది విజయభాస్కర్ రాజేష్ గౌడ్ ఇంటి పేరు గుడాల 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 ఏ గుడాలంటే ఆ గుడాల ఇంటి పేరు అది కాదు. సార్ వాటర్ అన్నకి దగ్గర పెడితే రెడీగా. మల్యాల పట్టణ బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజానీకానికి ఈ మా భూమి రథయాత్ర కార్యక్రమానికి సభాధ్యక్షులు జిల్లా అధ్యక్షుడు శివ మహారాజ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి బాంబే నుండి వచ్చిన విజయభాస్కర్ గూడాల గారికి, గూడా రాజేష్ గౌడ్ గారికి, బీసీ సంఘం నాయకులు విజయభాస్కర్ గారికి, వివిధ సంఘాల కుల సంఘాల పెద్దలకు, ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లాకి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా అధ్యక్షులుగా ఉన్న మానాల కిషన్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్ద ఎత్తున తరలి వచ్చిన ఈ పట్టణ ప్రజలందరికీ మరొకసారి జై బీసీ ఎస్సీ ఎస్టీ తెలంగాణ, జై బీసీ ఎస్సీ ఎస్టీ భారత్, జై భారత రాజ్యాంగం. అమ్మా నేను జై తెలంగాణ అనలేదమ్మా, నేను జై తెలంగాణ అనలే. మీరు 20 ఏళ్ళ మాట విన్నారు, జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ అని మాట విన్నారు. కానీ నా నోట్ల నుంచి జై తెలంగాణ మాట రాలేదమ్మా. నేను అన్నది జై బీసీ ఎస్సీ ఎస్టీ తెలంగాణ. మరి ఈ మాటకి ఆ మాటకి తేడా ఏందన్నా అని మీరు అనొచ్చు. జై తెలంగాణ అంటే వెలమదొరలకి రెడ్డి దొరలకి రాజ్యం అప్పచెప్పడం. జై బీసీ ఎస్సీ ఎస్టీ తెలంగాణ అంటే సబ్బండ కులాలకి రాజ్యాన్ని అప్పచెప్పడం. సబ్బండ కులాల రాజ్యం అంటే ఎట్లుంటది? పద్మశాలి కులం ఎంత జనాభానో ఈ రాజ్యంలో మీరంత వాటా తీసుకోండి. గౌండ్లకి గౌడంగలు ఎంత జనాభానో అంత రాజ్యంలో అంత వాటా తీసుకోండి. గొల్ల కుటుంబాలు ఎంత జనమో ఈ రాజ్యంలో అంత వాటా తీసుకోండి. యాదవ సోదరులు ఎంతమందో ఈ రాజ్యంలో అంత వాటా తీసుకోండి. కుమ్మరాలు ఎంతమందో ఈ రాజ్యంలో సంపదలో భూమిలో అంత వాటా తీసుకోండి. లైట్ ఏంటా ఏంటది? నన్ను అడిగి చేయాలి ఏదన్నా. గంగపుత్రులు ఎంతమంది తెలంగాణలో? 8 లక్షల మంది. ఈ రాజ్యంలో అంత వాటా కావాలి. ముదిరాజులు ఎంతమంది? 40 లక్షల మంది అని ఒక లెక్క ఇది. 30 లక్షల మంది అని తేలింది. గవర్నమెంట్ తగ్గించి చూపించింది. ఇదో ముదిరాజులు ఎంతమందో వాళ్ళకంత వాటా. కుమ్మరాలు ఎంతమంది? సాగరాలు ఎంతమంది? మంగళాలు ఎంతమంది? మహేంద్రులు ఎంతమంది? మేదరోళ్ళు మున్నూరు కాపులు ఎంతమంది? ఇట్లా సబ్బండ కులాల్లో ఏ కులం జనాభా ఎంతమంది ఉన్నారో అంత వాటా కావాలి తెలంగాణ భూమిలో, రాజ్యంలో, సంపదలో. మరి వెలమారెడ్లు ఏమంటారు? మీకు ఏమీ ఇయ్యం, ఈ రాజ్యం మొత్తం రెడ్డి వెలమల్లే దోసుకొని తింటారట, వాళ్ళే పంచుకుంటారట. అదేం లెక్క? అది ఎక్కడ సమానత్వం? ఏడ లేదో చరిత్రలో ఇది. భూమి మీద ఎక్కడ లేదు, ఏ దేశంలో లేదో ఈ చరిత్ర. మొత్తం రాజ్యం వెలమదొరలదట్లయితే, మొత్తం రాజ్యం రెడ్లదట్లయితే, వెలమారెడ్డి రాజ్యాన్ని బొందబెట్టి గోరిగట్టి బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాన్ని స్థాపించడానికి ఈ రథం వేసుకొని బయలుదేరినాం. నా మాటలో తప్పు ఉందని ఒకరిని రమ్మని అంటున్నా. నేను ఇదే సవాలు చూస్తున్నా. రాజ్యంలో పద్మశాలకి ఎందుకు వాటా లేదు, కుమ్మరాలకు ఎందుకు వాటా లేదని ఒక్కొక్క కులం తరఫున లెక్కలు తెలుసమని, ఈ రాజ్యంలో వాటా కావాలని
నేను ఈ రథం వేసుకొని బయలుదేరి నా తప్పని ఒక్కడనట్లేదేంటి అంటే ఆనాడమ్మా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒక్కటి ఉన్నదమ్మా, అటు ఆంధ్ర ఇటు తెలంగాణ అంతా కలిపి ఉన్నది. కేసీఆర్ వచ్చి ఏం చేసిందంటే మా తెలంగాణ సపరేట్ కావాలన్నాడు. మనం కూడా ఆ మాటలు ఉచ్చులో పడ్డరో ఎక్కడ పడ్డరో మనకు తెలియదు. ఆయన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి గొడ్డలు తీసుకొని నడికి నరికి రాజ్యం తెచ్చుకొని దానికి విధమైన దొరయిండు, ముఖ్యమంత్రి అయిండు. కానీ ఆ రోజు మీతో ఒక మాట చెప్పిండమ్మ, ఏమని? తెలంగాణను తీసుకొచ్చి ఈ తెలంగాణలో కుమ్మరోళ్ళు ఎంతమంది ఉన్నారో, మేదరోళ్ళు ఎంతమంది ఉన్నారో, మంగళోళ్ళు ఎంతమంది ఉన్నారో, సాగరోళ్ళు ఎంతమంది ఉన్నారో, గౌడోళ్ళు ఎంతమంది ఉన్నారో ప్రతి కులానికి తెలంగాణ రాజ్యంలో సమాన వాటా ఇస్తా అని ఒక్క మాట చెప్పలే. చెప్పకపోయినా నువ్వు తెలంగాణ రాజ్యానికి మద్దతు చేసినావు. మరి అది ఎట్లా కరెక్ట్ అవుతామా? మరి ఎందుకు ఆ మాట చెప్పలే? ఏం మన కులాలలో చదువుకున్న పోరగాళ్ళు లేరా? రాజ్యాన్ని ఏలలేరా? పరిపాలించలేరా? మనకు ఆ బుద్ధి జ్ఞానం లేదా? మనకి రాజ్యాన్ని తీసుకుపోయి వెలమదొరలకి రెడ్డిదొరలకి ఒప్పజెప్పి మనం కిలో బియ్యం లేకపోతే వాళ్ళు ఇచ్చే పెన్షన్లు ఈ అడుక్కోవడానిక మనం రాజ్యాన్ని పరిపాలిస్తే తెలంగాణ గడ్డ మీద భూమి ఎంతుందో లెక్కలు వేసి ఆ భూమిలో ప్రతి కులానికి వాటా దారి చేసుకొని ఈ రాజ్యంలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో ప్రతి కులానికి ఏం కావాలో చేసుకొని మొత్తం లెక్క ప్రకారం చేసుకోమని రాజ్యాంగం చెప్తున్నామా? నేనన్న మాట కాదు. అందుకనే స్వాతంత్ర పోరాటం అని మీరు అన్నారమ్మా. జనమంతా అంటారు, ఏం స్వాతంత్ర పోరాటం అమ్మా? ఆ మాటకు అర్థం ఏంది? ఎవడో బ్రిటిష్ వాడు ఈ దేశానికి వచ్చిందట, వాడి నుంచి స్వాతంత్ర పోరాటం అంటే ప్రతి మనిషి ఆ మాట అంటారు. వాడు బ్రిటిష్ వాడు వెళ్ళిపోయి 100 ఏళ్ళు అయిందమ్మా. కానీ స్వాతంత్ర పోరాటం మరొకటి ప్రారంభమైందమ్మా. ఈ రెడ్డి వెలగల చేతుల్లో నుంచి రాజకీయంగా మనం బయటికి రావడమే అసలైన స్వాతంత్ర పోరాటం. ఇది చేయాల్సిన స్వాతంత్ర పోరాటం. మీ పెత్తనం ఏందా? ఊళ్ళో కొంపలు 4 కొంపలు లేవు ఊర్లో. రెడ్లు వెలమలు కలిస్తే ఊళ్ళో 20 కొంపలు లేవు. ఊరు మొత్తం జనాభా మా జనాభా, మా రక్త మాంసాలతో ఈ గ్రామాలను కట్టినాం. ప్రతి కట్టడం కనుక మా రక్తం ఉంది, మా చెమట ఉన్నది. తెలంగాణ గడ్డ మీద 40,000 చెరువులు ఉన్నాయట. 40,000 చెరువులు. ఎవరు తొమ్మిది చెరువులు? మన అయ్యలు, మన తాతలు, మనం గడ్డపారలు తీసుకొని ఈ చెరువులు దేవులు. ఆ చెరువుల కింద మనకు భూములు ఉన్నాయని అడుగుతున్నా. ఎవరి రక్త మాంసాలు? 40,000 చెరువులల్లో ఆంధ్రోడు మట్టి తీసిందా అని అడిగింది కేసీఆర్. ఆంధ్రోడు గడ్డపార తీసుకొచ్చి ఏమైనా చెరువు మట్టి తీసిందా? మాకు తెలంగాణలో 40,000 చెరువులు ఉన్నాయన్నాడు. హైదరాబాద్ కట్టడానికి ఆంధ్రవాడు ఏమన్నా చెమటోడ్చిందా అని అన్నాడు. నేనంటున్నా, హైదరాబాద్ నగరం నిర్మాణానికేనా, బొంబాయి నగర నిర్మాణానికేనా, దుబాయ్ని కట్టిందేనా తెలంగాణ బీసీఎస్సీ ఎస్టీల రక్తం చెందింది కానీ రెడ్డి వెలమలది రక్తం చెందిందా? మీ చెమట గారిందా అని అడుగుతున్నా. బొంబాయి పోయి కట్టడాలు చేసింది ఎవరు? దుబాయ్ కట్టడాలు చేసింది ఎవరు? హైదరాబాద్ నగరాన్ని నిర్మించింది ఎవరు? 40,000 చెరువులు దొంగింది ఎవరు? తాడి చెట్టు ఎక్కి ఎముకలు పక్కటెముకలు ఇరిగిపోయిన దాకా కళ్ళు తీసుకొస్తే తాగిన దొరలెవరు? తెలంగాణ రక్తం, తెలంగాణ మాంసం ఉడికింది 1000 సంవత్సరాలు. మనకి రాజ్యంలో వాటా లేదా? మొన్నటి దాకా భూస్వామి లేదు. తెలంగాణలో 13 సంస్థానాలు ఉంటే రెడ్డి సంస్థానాలు, వెలమ సంస్థానాలు, కరణాలు తెలంగాణ గడ్డ మీద వేల ఎకరాలు వాళ్ళ దగ్గర పెట్టుకొని తెలంగాణ భూమిని పరిపాలించింది. దేశానికి స్వాతంత్రం వచ్చినాక మళ్ళీ తెలంగాణ గడ్డని ఇదే రెడ్డి వెలమదొరలు పరిపాలిస్తే మనం ఎప్పుడు స్వతంత్ర పోరాటం? నీ రక్త మాంసాలతో కూలీని పనిచేసి నువ్వు ఏ వస్తువు కొనుక్కున్నా దాంట్లో నుంచి 110 రూపాయలు వాడు గవర్నమెంట్ మీద బొంద మీద వేస్తే అవి తీసుకొచ్చి మనం నీకు రిటర్న్ కూలి పని చేసిన పైసలల్లా నీకు పింఛన్లు ఇస్తా అని తెచ్చిచ్చాడు. అందుకనే మరి మన సమస్యలకి పరిష్కారం ఏంటి? మన బిడ్డలకి భవిష్యత్తు ఏంటి? ఇది మాట్లాడటానికి వస్తున్నామ్మా నేను. ప్రతి గ్రామం మీ బిడ్డల దుఃఖానికి, మీ దుఃఖానికి పరిష్కారం ఎక్కడ పరిష్కారం? ఒక హాస్పిటల్ లేదు, బిడ్డలకి స్కూల్ లేదు, చేసుకోవడానికి పని లేదు, భూమి లేదు, సమాజంలో గౌరవం లేదు. ఈ దుఃఖానికి, సమస్యలకి పరిష్కారం, అంతిమ పరిష్కారం నీ రాజ్యాన్ని స్థాపించుకోవడానికి. నీ రాజ్యాన్ని స్థాపించుకో. నీ రాజ్యంలో నీకు ఒక లెక్క ఉన్నది. ఏమి లెక్క అది? నీ కులాలు ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలకి సమాన వాటా. ఈ మాట కేసీఆర్ ఎందుకు అనలేదు అడుగుతున్నా. వయ్యా నువ్వు సూటిగా అడుగుతున్నా.
ఓ అన్నలారా నేను సూటిగా ఒక మాట అడుగుతున్నా. గుండెలలో ఈ ప్రశ్న మీరు వేసుకోవాలి, 10 మందికి చెప్పాలి. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం గురించి పోరాడినప్పుడు కేసీఆర్ ఏనాడైనా ఇదో తెలంగాణలో గవర్నర్లు ఇంతమంది ఉన్నారో ఇదో మీకు ఈ రాజ్యంలో మీకు ఎంత జనాభాను మీరు అంత వాటా తీసుకోండి అని ఎందుకు అనలేదు? ఈ ప్రశ్నకి సమాధానం కావాలి. కేసీఆర్ ని కూలగొట్టడానికి వచ్చిన రేవంత్ రెడ్డి తనని కానట్లేదు ఈ మాట. తెలంగాణలో పద్మశాలి ఇంతమంది జనాభా ఉన్నారు, ఈ జనాభాకి తగ్గట్టుగా ఇదో మీరు 10 మంది ఎమ్మెల్యేలు కావాలని ఎందుకు అనట్లే? ఎందుకంటే మన స్థానాలు కూడా రెట్లే పోటీ చేసి గెలవాలి. ఏం మా పద్మశాలలో అసెంబ్లీలకు పోతా, మా కుమ్మరోళ్ళ అసెంబ్లీలకు పోతా, మా అంగోళ్ళ అసెంబ్లీలకు పోతా, పద్మశాలి కుమ్మరోళ్ళు మంగళోళ్ళు చాకలోళ్ళు మొత్తం సప్పండ సకల కులాలు అసెంబ్లీలోకి పోయి మా కులాల వాటా ఎంత అని అక్కడ అసెంబ్లీలో మాట్లాడి బస్తాల పైసలు తీసుకొచ్చి మా ప్రజలకు పంచొద్దా? మొత్తం సంపదని ఒక్క రెడ్డి వెలవనే అసెంబ్లీలకు పోయి మీరే ముఖ్యమంత్రులై మీరే రాజ్యాన్ని పరిపాలిస్తే రోజు 100 మంది మా వాళ్ళు చచ్చిపోతారు. ఆరోగ్యం బాలేక, చదువు లేక, తిండి లేక, పౌష్టికారం లేక, హాస్పిటల్ లేక, ఏమీ లేక, చేతి నిండా పని లేక చచ్చిపోతున్నారు. అందుకనే బీసీ ఎస్సీ ఎస్టీలకి రాజ్యాన్ని ఎట్లా స్థాపించాలో ఆ రాజనీతి పాఠాలు చెప్పడానికి, ఆ యుద్ధ కళను నేర్పించడానికి అమ్ముడు పోని బీసీ ఎస్సీ ఎస్టీ సమాజాన్ని తయారు చేయడానికి రథం వేసుకొని తిరుగుతున్నామ్మా. నేను మీ దగ్గరకు వచ్చాను మీ బిడ్డల కోసం, మీ బిడ్డల కోసమేనమ్మా, మన బిడ్డల కోసమేమ్మా ఈ రాజ్యం. నేను ఎవరి బిడ్డల కోసమో రాలేదమ్మా, నీ కడుపునున్న బిడ్డల కోసం, నీ సంకలున్న బిడ్డల కోసం. నువ్వు ఏ బిడ్డల కోసం రోజు కనుపాపల కళ్ళల్లో పాపలై మీరు బిడ్డల కోసం తిరుగుతున్నారో ఆ బిడ్డల కోసమే నేను రాజ్యం కోసం తిరుగుతున్నామ్మా. ఈ రాజ్యం మనకిస్తే ప్రతి కులం బాగుపడుతుంది అనే దానికోసం ఈ రాజ్యం రావాలి. నేను ఇవాళ మల్యాలు వచ్చానమ్మా. ఈ మల్యాలలో ఇక్కడ ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అవుతారు. మేడిపల్లి సత్యం గారు ఎమ్మెల్యే అమ్మా. నేను ఆయన గురించి నేను ఎక్కడ తప్పు మాట్లాడలేదమ్మా. కానీ మా పోరగాడిని ఎవడు మాయ చేసిండో కానీ రెట్లు చెప్పినట్టు ఇంటండి అమ్మా ఈ బొమ్మ. రెట్లు చెప్పినట్టు ఇంటండి ఈ బొమ్మ పోరడు. ఎందుకు ఇంటున్నాను? నిన్ను అంబేద్కర్ ఎమ్మెల్యే ఏం చేసింది రెట్లు చెప్పినట్టు వినడానిక? బుద్ధున్నదా అంటున్నా. నిన్ను అంబేద్కర్ ఈ నియోజకవర్గం ఎస్సీలకి కేటాయించి అంబేద్కర్ ఏమన్నాడు? ఇదో ఇది ఏ అసెంబ్లీ అమ్మా ఇది? ఆ అసెంబ్లీని అంబేద్కర్ ఏం చేసిండు? అట్టడుగు కులాలకి రాసిచ్చిండు, నువ్వు ఇక్కడ పోటీ చేయి. ఇక్కడ రెడ్డి పోటీ చేయడానికి లేదు, ఎస్సీలు పోటీ చేయాలి. మరి నువ్వు పోటీ చేసినావు కదా, ఎమ్మెల్యే అయినావు కదా. నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆడ వాగుంది. ఏం వాగది? బక్కని వాగా, జక్కని వాగు. ఈ ఒర్రె ఉన్నది కదా, ఆ ఒర్రె మీద అంత స్లాబ్ వేయించి ఆ ఒర్రెలో తేళ్లు, పాములు, సమస్త జీవరాశులు అందులోనే ఉన్నాయి. ఆడ జనాలు వచ్చి సస్తండే దాని మీద స్లాబ్ వేయడానికి ఒక ఎమ్మెల్యే తలుచుకుంటే కాదా? కానీ మామూలు ఏమి ఎట్లేదు రెడ్డి వెలమదరులు. ఎందుకంటే ఆయన బొమ్మ అయిపోయిండు. వెలమదరుల చేతిలో, రెడ్డి గొర్రెల చేతిలో బొమ్మ. ఈ కీలు బొమ్మను చేసి తిప్పుతున్నారు అతన్ని. నువ్వు స్వతంత్రంగా వ్యవహరించు. మేడిపల్లి సత్యం మీద ఎవరికి కోపం లేదు, నువ్వు స్వతంత్రుడిగా వ్యవహరించు. అంబేద్కర్ నీకు రాజ్యాంగ హక్కు ఇచ్చాడు. నువ్వు స్వతంత్రంగా ఎవరి మాట వినాల్సిన అవసరం లే. ఏ రెడ్డి వెలమదొరల చేతిలో నువ్వు ఉండాల్సిన అవసరం లే. నీ వెనక మేము ఉంటాం, నువ్వు మా కోసం పోరాడు, నీ వెనక మేము ఉంటాం. అంతేగాని నువ్వు పోయి రోజు లేచి రెడ్ల కాడ నిలబడి వాళ్ళకి సలాం చేయడానిక? వాడొచ్చి నీ సలాం చేస్తావా, నువ్వు రెడ్డి వెలమదొరలకు సలాం చేస్తావా? ఎవరికి చేయాలి? ఇదేనా ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేల సంగతి? కర్రరాజేశాన్ని కోడాలో చచ్చిపోయాడు. ఈ ఎమ్మెల్యే మాట్లాడిండా? ఇక్కడున్న ఎమ్మెల్యే మాట్లాడిందా? ఇక్కడున్న మంత్రి మాట్లాడిందా? ఎవరు మాట్లాడాడు? ఎందుకు మాట్లాడలే? నీ జాతి బిడ్డ, నీకు సంబంధించిన, నీ వర్గానికి సంబంధించిన ఒక పేదవాడిని కొట్టి చంపితే ఈ ఎమ్మెల్యే మాట్లాడతా? ఇది న్యాయమేనా? అందుకనే నేను ఒకటే అంటున్నా అమ్మా, ఎప్పుడైనా కూడా ఒక ఎమ్మెల్యే బీసీ అయినా, సర్పంచ్ అయినా, ఒక ఎమ్మెల్యే ఎస్టీ అయినా, సర్పంచ్ అయినా, ఎంపీ అయినా, మంత్రి అయినా మనం ఓట్లేస్తే అయిన తప్ప 10 మంది ఉన్న రెడ్డి వెలమలు వేస్తే కాలేదమ్మా. మరి మన కోసం పనిచేయకుండా అగ్ర కులాల కోసం, వాళ్ళ మాట కోసం పనిచేయడం ఏంటి? ఇలా చెరువులో వచ్చినామా, ఇక్కడ పోయి మల్యాల చెరువేనాది, ఆడ చెరువు పోయి ఆ చెరువులో నీళ్లు లేవు. నీళ్లు రావాలంటే పైనుంచి రావాలి. ఆ ముత్యం అక్కడి నుంచి రావాలమ్మా చెరువులో నీళ్లు. చెరువు ఎండిపోయేసరికి
చేపలు పట్టుకునే వాళ్ళకి చేపలు లేవు. ఆడ ఆగను నాకు తెలుసుగా, ఆడ బావులల్లో ఎక్కడ నీళ్ళు లేవు, ఎందులోకి వాటర్ రావట్లేదు. చెరువు ఎండిపోతే, చెరువులోకి నీళ్లు రాకపోతే ఊరు మొత్తం చచ్చినట్టే. అందరికీ సంబంధం ఉంటుంది ఆ చెరువు. ఆ చెరువులోకి నీళ్లు రావట్లేదు ఎందుకని ఇంజనీరింగ్ ఫోన్ చేస్తే మేము ఎప్పుడో ప్రతిపాదనలు పంపినాం సార్, హైదరాబాద్ లో పెద్ద ఇంజనీరింగ్ ఆఫీస్ ఉంది, అడిగి పంపినాం. ఆ కాగితాలు వాడు చెత్తపుట్టలో వేసిండట. కాగితాలు చెత్తపుట్టలు, అది ఎట్లా తెలిసింది? ఇంకో కాగితం రాస్తాను అన్నాడు. ఎందుకు ఇంకో కాగితం? పాత కాగితం ఏమైంది అన్న. పాత కాగితం ఏమైంది? ఆ పాత కాగితం మరి ఏమో కొత్త కాగితం రాస్తాడట. ఎన్నేళ్ళు రాస్తాను ఆ చెరువులో నీళ్లు రావడానికి కొత్త కాగితం? ఎంతకాలం రాస్తారు కొత్త కాగితాలు? ఈ పని చేయడానికి ఒక ఎమ్మెల్యేకి కుదరదా? ఒక పాలక వర్గానికి కుదరదా ఈ పని చేయడానికి? ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈ గ్రామంలో. ఈ అందరి సమస్యల్ని పరిష్కరించడానికి ఇక్కడ ఏ అవకాశం లేదా? చిన్న చిన్న షాపులు రోడ్ల మీద బతుకుతున్నారు. చిన్న షాపులు, చిన్న మడిగలు, సర్వనాశనం అయిపోయిన వ్యాపారాలు చిన్న వాళ్ళే. రోడ్ల మీద మేము బజార్ల పండ్లు అమ్ముకోవడం, రోడ్డు మీద కూరగాయలు పోసుకుంటాడు, తువాలు తెచ్చి తువాలాడ వేసి ఆ తువాల మీద కూరగాయలు కొట్టుకొని అమ్ముకోవడమా? ఎందుకు గవర్నమెంట్ ఒక షాపు కట్టియాలా అమ్మా? ఈ రక్తమాంసాలతోటి ఊర్లను కట్టినవు, దేశాన్ని కట్టినవు, బొంబాయిని కట్టినవు, హైదరాబాద్ కట్టినవు, దుబాయ్ని కట్టినవు, అన్ని కట్టి వచ్చినాం కదా. మనకి షాపు కట్టియారా అమ్మా గవర్నమెంట్ వాడు? సమాధి కట్టిస్తాడా? మనకి షాపు కడతారా? గోడి కట్టిస్తాడట మనకి. ఒక సగర్వంగా ఒక 5 లక్షల రూపాయల షాప్ కట్టి అందులో ఒక ఫ్రిడ్జ్ పెట్టి, ఒక డీప్ ఫ్రిడ్జ్ పెట్టి, 6 గంటలకు మటన్ షాప్లో ఎందుకు పెట్టినట్లే? అందుకే 6 గంటలకు చెప్తున్నా, నువ్వు మటన్ కాదు నువ్వు చేయాల్సింది ఈ రెడ్డి నర్మ రాజ్యాన్ని కైమా కొట్టు అంటామని నేను 6 గంటలకు చెప్తాను. ఇక్కడి నుంచి రెడ్డి నర్మ రాజ్యాన్ని కైమా కొట్టు, తుక్కు వచ్చేది మన రాజ్యమే. బీసీల ఎస్సీ ఎస్టీల రాజ్యాన్ని తెలంగాణ గడ్డ మీద రాబోయే ఎన్నికల్లో స్థాపించడానికే ఈ యుద్ధం మొదలైందని మీ అందరికీ మరొకసారి చెప్తున్నా తల్లి. ఆ రాజ్యం ఎట్లుంటుందో తెలుసామా? బట్ట మీద హక్కు పద్మశాల అయిందే, బట్ట మీద హక్కు. రిలయన్స్ వాడు కాదమ్మా, వాడు అంబానీకి బొంబాయిల వ్యాపారం ఉంది, అమెరికాల వ్యాపారం ఉంది, అన్ని దేశాల వ్యాపారం ఉందమ్మా. వాడి దగ్గర 20 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. వాడు అంబానీ ఇక్కడికి వచ్చి బట్టల షాప్ పెడుతున్నాడమ్మా. అంటే మా నోట్ల మన్ను కొట్టడానిక? నువ్వు వచ్చి బట్టల షాప్ పెడితే ఆడ పద్మశాల టైలర్ వాడు ఊరేసుకొని సావాలన్నా చచ్చిపోవాలన్నా? నువ్వు ఇంటికి వచ్చి బట్టల షాప్ పెట్టడం భిక్ష? మీరు బతకాలా సావాలన్నా? అంబానీ అనేటువంటి 20 లక్షల కోట్ల రూపాయల ఆస్తులుంటే వాడి బట్టల షాపు జగిత్యాలు వచ్చి మళ్ళీ వచ్చి పెడతాడటమ్మా. ఎవరు వాడిని తీసుకొచ్చేది? ఎవరు తీసుకొస్తారు వాడిని ఇక్కడికి? కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలో పెద్ద వ్యాపారస్తులతోటి ఆ వ్యాపారంలో వాటాలు తీసుకొని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారాలు పెట్టిస్తే ఇవో చిన్న బతుకులు ఆగం కావాలి. వాడు రెడీమేడ్ బట్టల షాప్ పెడితే పద్మశాలలు ఏం కావాలా? టైలర్లు ఏం కావాలా? ఐక్య అని ఒక కంపెనీ పెట్టిందమ్మా, 2 లక్షల చదరపు అడుగుల కంపెనీ. ప్రతి వస్తువు తయారు చేస్తారు, వడ్లు తయారు చేసే వాళ్ళు. ఒకప్పుడు వడ్లు తయారు చేసి ఐక్య కంపెనీలో టేబుల్, స్కూళ్ళు, మొత్తం ఫర్నిచర్ షాప్ పెట్టారు. అదెవరో ఈ కేటీఆర్ కేసీఆర్ కలిసి ఆ షాప్ పెట్టారమ్మా హైదరాబాద్. అది పెట్టేసరికి మొత్తం వడ్ల పని అయిపోయింది, విశ్వకర్మల పని. ఇదే మీరు చేసే రాజ్యం? ఇదే నా రాజ్యం? అందుకనే మన రాజ్యం వస్తే ప్రతి కులానికి మనం చేసుకునే పని. అడవికి పోతాట, వడ్లలో అడవికి పోతాట. అడవికి పోకుండానే నాగలు తయారైందా? అడవికి పోకుండానే పీట తయారైందా? అడవికి పోకుండానే అన్ని సమస్త వస్తువులు తయారైనా? వడ్లలో విశ్వకర్మలు అడవికి పోబట్టే, ప్రకృతిని వలిచబట్టే మనందరికీ నాగరికత, నాగలితో సహా సమస్త సంపద తయారైంది. ఇలా వడ్లాగా అడవికి పోతాట. మరి అడవిలోకి ఎవడు పోవాలి? మరి నీవు 4 పుల్లలు తీసుకొస్తే సౌకర్యాలు ఎవడో వచ్చి ఫారెస్ట్ వచ్చి పట్టుకుంటాడు. మొత్తం అడవి మొత్తం అగ్రకులాలు కొట్టుకొని పోవచ్చు. ఏంటి ఇది? రాజ్యమా వల్ల కాడమ్మా? ఎవరు అడగాలమ్మా? ఇది 42% రిజర్వేషన్లు అడిగినామమ్మ. మనం జాగ్రత్త వినాలమ్మా. టీవీ సీరియల్ చుట్టాం కాదు, ఈ మాట వినాల. రేపు ఉదయం ఇంటికి వచ్చి అడుగుతా నేనేం చెప్పినా నాకు చెప్పాలి. ఎందుకో జ్ఞానం లేకపోతే మన బిడ్డలకు జ్ఞానం రాదు. వేరే దేశంలో ఏమంటారో తెలుసా మా ఆడవాళ్ళని? ఆస్తి కన్నా జ్ఞానం కావాలంటారు. ఏ దేశంలో ఒక ఆడ మనిషిని అడిగితే నీకు జ్ఞానం కావాలన్నా ఆస్తి కావాలంటే జ్ఞానం కావాలంటారు. నీకు జ్ఞానం ఉందా? అదేందని అనండి. జ్ఞానం అంటే ఏందని అడుగుతున్నాను. జ్ఞానం లేకపోతే బతకడం ఎట్లా అంటుంది. జ్ఞానం లేకపోతే బతకడం ఎట్లా?
42% రిజర్వేషన్ల కోసం ఏ ప్రజల కోసం మేము పోరాడుతామో ఆ ప్రజలకి 42 అంటే ఏంటని అడుగుతారు నన్ను. ఏమి లేదమ్మా, రెడ్డి వెలమదోరులు పోటీ చేయొచ్చు, రెడ్డి వెలమదోరులు అంతటా పోటీ చేస్తారనమ్మా సర్పంచులుగా. మనం ఏమో తెలుసా అమ్మ, రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి 50% బీసీలు ఉన్నారు, 50% బీసీలు ఉన్నారు, ఆ బీసీలకి తెలంగాణ గడ్డ మీద 5,000 గ్రామాలు మా బీసీలకు రాసిస్తే 5,000 గ్రామాలలో మేము సర్పంచులు అవుతామని ముఖ్యమంత్రి కాగితం నుంచి పోరాటం చేస్తున్నాం. ఎందుకు ఏం మాకు? ఆయన ఏమంటాడు, మరి మా రెడ్డిని పోటీ చేసేది ఎట్లా, మీకు ఇస్తే ఎంతకాలం పరిపాలిస్తారా మీరు? నేను అడుగుతున్నా, మీరు ఎంతకాలం పరిపాలిస్తారు? ఏం సారైన సర్పంచ్ కావద్దా, గొల్లైన సర్పంచ్ కావద్దా, కురుమైన సర్పంచ్ కావద్దా? రెడ్డి వెలమలు మీ కొంపలు 10 మీరు సర్పంచ్లు అవుతారా? అంటే మీరు సర్పంచ్లు కావద్దా? మీరేనా నాయకత్వం వహించేది? సమస్త సబ్బండ కులాలు ఎస్సీ ఎస్టీలకు ఎట్లనే వచ్చినాయి, అది కూడా చాలా లేటుగా వచ్చినాయి. అది కూడా రాజ్యాంగం రాసినా కూడా ఈ మధ్య కాలంలో వాళ్ళకి రిజర్వేషన్లు వచ్చింది. మరి బీసీలు సర్పంచులు కావద్దా? బీసీలు సర్పంచులు కావాలని రేవంత్ రెడ్డి మీద పోరాటం చేసి ఆ పోరాటాలను చేస్తావా అంటే ఆ పోరాటంలో కాగితం తీసుకుపోయి ఢిల్లీలో అట్లా ఇచ్చిందో లేదో మనకు తెలియదు. మరి పార్లమెంట్లో ఎందుకు ఆ పని చేయట్లేదు? పార్లమెంట్లో ఇది పరిష్కరించాలి. మరి పార్లమెంట్లో ఎందుకు మాట్లాడట్లే చెప్పండి. రాహుల్ గాంధీ మరి పార్లమెంట్లో ఇదో తెలంగాణ గడ్డ మీద సర్పంచులు పద్మశాలలు కావాలట, సర్పంచులు కుమరేలు కావాలట, సర్పంచులు గొల్లలు కావాలట, ఈ పార్లమెంట్ లో ఈ బిల్లు తయారు చేయండి అని రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలే? తెలంగాణ రెట్లు బెదిరిస్తారట ఆయన్ని. నువ్వు కాగితం తేవద్దు పార్లమెంట్ లా, తీసుకొచ్చి మేము కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టిపోతామని అంటే ఆ రెట్లకు భయపడతారట. మరి మాకు భయపడ్డా, మనకు భయపడ్డా రాహుల్ గాంధీ? మరి మనకెందుకు భయపడట్లేదు రాహుల్ గాంధీ? వామో 10 మంది రెట్లు పోతే నువ్వు భయపడతా అంటారు, మరి మేము 9 మంది ఉన్నాం కదా అంటే అప్పుడు రాహుల్ గాంధీ అంటారు కట్టగా ఆయన వాళ్ళు 100-200 ఓట్లకు అమ్ముడు పోతారని అన్నాడు. పిల్లలు అడిగినాం, మేము చైర్మన్లం కావద్దా మున్సిపాలిటీ, మేము వార్డు మెంబర్లం కావద్దా, మేము సర్పంచ్లం కావద్దా, మేము ఎంపీటీసీలం కావద్దా, ప్రతి చోట వెలమారెడ్లే పోటీ చేస్తారా, మీరే ఈ రాజ్యాన్ని పరిపాలిస్తారా అని మేము ఈ రాజ్యాన్ని అడిగితే సర్పంచులల్లో డోకా చేస్తుంది, మున్సిపాలిటీలలో డోకా చేసి సమ్మక్క సారక్క కాడికి పోయిండు, ఆ నుంచి దావోస్ వెళ్ళిపోయిండు. అమ్మ వెళ్ళిపోయి ఏం చేసిండు? ఈడ మనందరం ఈ సర్పంచులలో మున్సిపాలిటీలలో మన బీసీల వాటా గురించి మనందరం మాట్లాడుకుంటామని హరీష్ రావు తీసుకుపోయి ఎంక్వైరీలో పెట్టిండమ్మా. హరీష్ రావు తీసుకుపోయి ఎంక్వైరీలో పెట్టిండు. ఏం చేసేది? ఆ కేసు టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు తీసుకుపోయి దేనికి? మనందరం దాని గురించి అదే రాజ్యాంగం చెబుతున్న మాట. అందుకనే ఈ తెలంగాణ గడ్డ మీద స్వాతంత్ర పోరాటం బయలుదేరింది. ఈ స్వాతంత్ర పోరాటం బ్రిటిష్ వాడి మీద కాదు, నిజాం నవాబు మీద కాదు, మన పోరాటం రెడ్డి రావుల చేతుల్లో బందీలైన బీసీ ఎస్సీ ఎస్టీ 90% ప్రజల్ని విడిపించడానికి, విడుదల చేయడానికి, మన కట్లిప్పడానికి, రెడ్డి వెలమల చేతుల్లో నుంచి మనం బయటకు వచ్చి స్వతంత్రంగా బతకడానికి ఇది మరో స్వాతంత్ర పోరాటం జరుగుతుందమ్మా తెలంగాణ గడ్డ మీద. రాండి మన బిడ్డల కోసం, మన బీసీఎస్సీలో రాజ్యం తెచ్చుకున్నాం రాండి అమ్మ. వీరబ్రహ్మం గారు అదే మాట చెప్పిండమ్మా, మన అణగారిన వర్గాల సమాజం కావాలని. పోతులేని వీరబ్రహ్మం చెప్పిన మాట అమ్మా. ఆయన పుట్టింది విశ్వకర్మలో, పద్మశాలి కులంలో పుట్టిందమ్మా. కొండా లక్ష్మణ్ బాపూజీ ఇదో మీ రాజ్యం తెచ్చుకోండి అని. ఎలాంటి మహానుభావులు పుట్టినమ్మా మన జాతిలో? గౌళ్ళలో పుట్టినమ్మా సర్దార్ సర్వాయి పాపన్న గౌడు మీ రాజ్యాన్ని తెచ్చుకోండి అని. ఆయన మాట మర్చిపోయినామమ్మా. కొండా లక్ష్మణ్ బాపూజీ మాట మర్చిపోయినామమ్మా. సమ్మక్క సారక్కలు కత్తులు పట్టుకొని వెలమ రాజ్యం మీద యుద్ధం చేసి మన రాజ్యం కోసం మేడారంలో 700 సంవత్సరాల క్రితం మన రాజ్యాన్ని స్థాపించారమ్మా సమ్మక్క సారలక్కలు. అది మర్చిపోయినామమ్మా. పండగ సాయన్న ముదిరాజుల కులంలో పుట్టినటువంటి పండగ సాయన్న మన రాజ్యం కోసం పోరాటం చేసిండమ్మా. అది మర్చిపోయినామమ్మా. మర్చిపోయి చివరికి మనం ఏం చేసినాం? 500,000 రూపాయలకి రేవంత్ రెడ్డి రాజ్యాన్ని స్థాపిస్తున్నాం, కేసీఆర్ రాజ్యాన్ని స్థాపిస్తున్నాం అమ్మ మనం. కానీ మనం స్థాపించాల్సింది రేవంత్ రెడ్డి రాజ్యం, కేసీఆర్ రాజ్యాన్ని స్థాపిస్తే మనకి హాస్పిటల్ కట్టియారమ్మా. దానివల్ల మన పోరగాళ్ళు చచ్చిపోతారమ్మా. అంటే నీ పోరగాళ్ళని నువ్వే చంపుతావు అన్నమాట, మన కుటుంబాన్ని మనమే చంపుకుంటాం అన్నమాట. ఓటు అమ్ముకొని మన బిడ్డలకి స్కూల్ కట్టియారటమ్మా. మనకి మంచి స్కూల్ లేదట గ్రామాలల్లో,
మనకు దవాఖాన లేదు. ఎందుకు? తెలంగాణ గడ్డని ఈ వెలమారెడ్డి దొరలు పరిపాలించి వాళ్ళకి సంబంధించిన హైదరాబాద్ లో పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయమ్మా. అపోలో హాస్పిటల్, యశోద హాస్పిటల్, ఆ హాస్పిటల్ రెడ్డి వెలమ దొరలే అమ్మ. ఈ హాస్పిటల్ మీరు కడితే మా హాస్పిటల్ ఎట్లా బతకాలని ఈ రేవంత్ రెడ్డితో మన హాస్పిటల్ బాగు చేయొద్దని చెప్తారు అమ్మ వాళ్ళు. ఏంటి కథ? ఏం మరి అక్కడ ఆడ హైదరాబాద్ పోయి అపోలోలో చూయించుకుంటే మనకున్న అరెకరము, పావు ఎకరము, లేకపోతే ఎక్కడ కూలినాలు చేసి అప్పు చేసి 10 లక్షలు చేసి మనం బతుకుతామో సస్తామో తెలియదు. కానీ మన రాజ్యం వస్తే అమ్మా అమెరికాలో ఉన్న హాస్పిటల్ ఎట్లుందో అలాంటి హాస్పిటల్ అని 10,000 గ్రామాలకు కట్టి చూపిస్తామమ్మా హాస్పిటల్ అని. నీ రాజ్యం తెచ్చుకో, నీ రాజ్యం తెచ్చుకో. ఓటు అమ్ముకొని రెడ్డి వెలమదొరల రాజ్యాన్ని స్థాపిస్తే వాడు ఇట్లా మోసం చేస్తున్నాం. అందుకనే బీసీఎస్సీ ఎస్టీల రాజ్యాన్ని స్థాపించడానికి తెలంగాణ గడ్డ మీద ఇంత పెద్ద పోరాటం చేస్తుంటే దానికోసం 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర బీసీఎస్సీ ఎస్టీలు 90% ఉన్నాం మనం. రెడ్డి వెలమదొరలు కలిపితే 7-8% లేరు. 7-8% లేనోడు తెలంగాణ గడ్డను పరిపాలిస్తాడట. నీ భూమి సమస్య పరిష్కారం కాదమ్మా. నీ దవాఖానా రాదా? బడుగు బలహీన వర్గాలైన అట్టడుగు వర్గాలైన బీసీఎస్సీ ఎస్టీల రాజ్యాన్ని స్థాపించడానికి ఇంత పెద్ద పోరాటం జరుగుతున్నాం. పక్కన తమిళనాడులో ఒక మంగళవారం ముఖ్యమంత్రి అయిందమ్మా కరుణానిధి. బీసీఎస్సీ ఎస్టీలు ప్రివిలేజ్ రాజ్యం యాదవ్ ఒక రాజ్యాన్ని స్థాపించిందమ్మా. కొంతమేరకు బీసీఎస్సీ ఎస్టీలను తయారు చేసుకో. ఈ మాటలన్నీ చెప్పుకుంటూ తిరుగుతుంటే తెలంగాణ గడ్డ మీద నువ్వు 42% ఇవ్వకపోతే నీవే పోటీ చేస్తామని తెలంగాణ గడ్డ మీద 75-85% బీసీఎస్సీ ఎస్టీలే మొన్న సర్పంచ్ ఎన్నికల్లో రెడ్డి వెలమదొరలకి ఎదురుగా నిలబడి పోటీ చేసి మనల్ని గెలిచిరమ్మా తెలంగాణ గడ్డ మీద మొత్తం. నువ్వు ఇవ్వకపోతే నువ్వు చట్టంలో రాయలే, మాకు జీవో కాగితం ఇవ్వలే. నువ్వు ఢిల్లీ నుంచి చట్టం తీసుకురాలే, రాష్ట్రం నుంచి చట్టం తీసుకురాలే. ఏం చేసిండు మావాడు? జగిత్యాలలో ఎక్కడ గుట్టలకార సిరికొండ అనే గ్రామంలో 500 ఎకరాల భూమి ఉన్న ఒక వెలమదొర ఆయన మీద సెంటు భూమి లేని గొల్ల కురుమాయన వెలమదొర మీద సర్పంచ్ గా పోటీ చేసి తుక్కు వడిచి మన పేదోడు గెలిచిండమ్మా సర్పంచ్ గా. కోనరావుపేటలో ఒక ముదిరాజు 500 ఎకరాలు ఉన్న ఒక వెలమదొర మీద అక్కడ పోటీ చేసిండమ్మా. ప్రతి చోట రెడ్డి వెలమదొరని ఓడించి మనోళ్ళు సర్పంచ్లు అయినరమ్మ. వాడు చట్టం తీసుకురాలే. చట్టం తీసుకురాకపోతే నేను పోటీ చేయకూడదు అని పోటీ చేసిండమ్మా. ఇగో ఇదే ఆలోచన రేపు తెలంగాణ గడ్డ మీద రెడ్డి రాజ్యం, వెలమ రాజ్యం స్థాపించడానికి దిగుతున్నామా రేపు అసెంబ్లీ ఎన్నికల్లో. ఆ రాజ్యాన్ని ఓడించి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీఎస్సీ ఎస్టీల రాజ్యాన్ని స్థాపించడానికి జరగబోయే ఒక పెద్ద యుద్ధం జరగబోతుందమ్మా 3 ఏళ్ల తర్వాత. ఆ యుద్ధంలో మన బీసీఎస్సీ ఎస్టీల రాజ్యాన్ని తెలంగాణలో స్థాపించాలమ్మా. ఇది అంతిమ యుద్ధం. నీ బిడ్డకి హాస్పిటల్ కావాలన్నా, నీ బిడ్డకి ఉద్యోగం కావాలన్నా, నీ బిడ్డకి దవాఖాన కావాలన్నా, నీ బిడ్డకి ఒక అమెరికా లాంటి స్కూల్ కావాలన్నా, నీకు భూమి కావాలా, లేకపోతే నీ బిడ్డలు చంపుకుంటావా? ఏదో తీర్చుకో నువ్వు. నేను 3,000కి అమ్ముడు పోతా, నా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి, నేను 2,000కి అమ్ముడు పోతా అంటే నీ బిడ్డలకి విషం ఇచ్చి చంపేది నువ్వే చంపుతున్నావు నీ బిడ్డల్ని. నీ ఓటు అమ్ముకొని నీ బిడ్డల్ని నువ్వే చంపుతున్నావు. రేపు అడుగుతారు నీ పిల్లలు ఓటు ఎందుకు అమ్ముకున్నావు అని. అందుకనే బీసీఎస్సీ ఎస్టీల రాజ్యం కోసం మహా సంగ్రామం జరగబోతుంది. ఆ సంగ్రామంలో మనందరం పాల్గొని ఓటు అమ్ముడు పోకుండా రాజ్యాన్ని తెచ్చుకోవాలి. అదే సమయంలో మన సమస్యలన్నీ పరిష్కరించుకోవడానికి రోడ్ల మీదకి రావాలి. మనం ఇళ్లలో కూర్చొని టీవీ సీరియల్ చూసుకుంటా ఫోన్లు చూసుకుంటే ఉంటే మన సమస్యలు పరిష్కరించడం కుదరదమ్మా. నీకు భూమి కావాలన్నా, కావాలన్నా ఏదైనా సమస్య ఉంటే రోడ్డు మీదకి వచ్చాడు. రాజ్యం వస్తుంది, రాజ్యం వచ్చినా కానీ పరిష్కారం అవుతాయి. కానీ ఈలో బతికేది ఎట్లా మరి? ఇవాళ ఎవరిని అడగాలి? ఒక ఇంజనీర్కి ఫోన్ చేస్తే ఆ ఇంజనీర్ అంటాడు కాగితాలు లేవు అంటాడు. కాగితాలు లేవు అంటాడు. హైదరాబాద్ లో చెరువులో నీళ్లు అని అంటే ఆ కాగితం నేను వేరే కాగితం పెట్టాలంటాడు. ఏం సమాధానాలు? ఎవరు అడగకనే కదా ఇవన్నీ, ఎవరు మాట్లాడకనే కదా. అందుకనే ఇవన్నీ అడగాలంటే తెలంగాణ గడ్డ మీద జరుగుతున్న మా భూమి రథయాత్రలో 1,00,000 కాగితాలు తీసుకుంటున్నాం మా ప్రజల నుంచి. నీకే సమస్య ఏంటి? నీ సమస్య, నీ దుఃఖం ఏంటి? చలో కలెక్టర్ అడుగుదాంపా. కలెక్టర్ అంటే ఏమనుకున్నావు? అదే మా తల్లి అమ్మా ఆగాలి. ఓ అమ్మా నువ్వు ఆగాలి. అమ్మా కలెక్టర్ అంటే ఏంటో తెలుసా? నీకు ఇల్లు లేకపోతే నీకు ఇమ్మీడియట్ గా ఇల్లు నిర్మించాలి కలెక్టర్. ఇల్లు లేకపోతే
నడిపించాలి కలెక్టరు. మీ బిడ్డలకి స్కూల్ లేకపోతే స్కూల్లో చేర్పించాలి కలెక్టరు. మీ బిడ్డలకి స్కాలర్షిప్ రాకపోతే స్కాలర్షిప్ ఇవ్వాలి కలెక్టరు. దవాఖానాలు వైద్యం చేయించాలి కలెక్టరు. కలెక్టర్ ఎన్నిసార్లు వచ్చింది ఈ ఊరు? ఎంతమంది పేదల గురించి రాసుకొని పోయిండు కలెక్టర్? ఎన్ని వివరాలు తీసుకొని పోయిండు? ఏం మానిటర్ చేసిండు కలెక్టర్? తన కింద ఉన్న సిబ్బంది ప్రజల్ని కరెక్ట్ గా పరిపాలిస్తున్నారా లేదా అని కలెక్టర్ ఎన్నిసార్లు వచ్చింది ఇక్కడికి? కలెక్టర్ అంటే రాజ్యాంగంలో ఉన్న సూత్రాల మీద ఆ బక్కన వాళ్ళ మీద నువ్వు ఎందుకు స్లాబ్ వేయలేదు? కలెక్టర్ చేయడం అయిపోయి నాకేంటమ్మా, నేనెందుకు వచ్చి అడుగుతున్నా? కలెక్టర్ ఎందుకు చేయట్లే పని? అసలు నేను అడుగుతున్న సమస్యలు నేను అడగాలా? ప్రతిపక్ష నేత కేసీఆర్ అడగాల. కేసీఆర్ కదా 3 కోట్ల మంది ప్రజలు ఏ సమస్యలతో ఉన్నారో ప్రతిపక్ష నేత కదా రేవంత్ రెడ్డి మీద యుద్ధం చేయాల్సింది. ఆయన అడిగితే వాడిని ఆడ సంకలంలో చేతులు పెట్టి గుంజపోయి జైలు వెళ్తారని ఆయన భయపడి బయటికి రాడు. ఎవరు అడగాలి మరి? ప్రతిపక్ష నేత అడగారు, పరిపాలించేటోడు పరాలవుతాడు. ఎవరు అడగాలి ఇది? అందుకనే కలెక్టర్ని అడుగుతున్నా నేను. ఇలా ఈ ఊర్రా మిస్టర్ కలెక్టర్, ఈ ఊర్రా మల్యాలు వచ్చి ఈ మల్యాల గ్రామంలో పట్టణంలో ఉన్నటువంటి సమస్త సమస్యల్ని రాసుకొని పో, 30 రోజులు పరిష్కరించని చెప్తున్న కలెక్టర్కి. ఒకవేళ కలెక్టర్ రాకపోతే ఈ కాగితాలు తీసుకొని కలెక్టర్ దగ్గరికి పోదాం, జగిత్యాల కలెక్టర్ దగ్గరికి. ఆ చెరువు పరిస్థితి, అలా పని చేసుకునే వాడి పరిస్థితి ఇది, ఇవాళ స్కూల్ పరిస్థితి ఇది, కాలేజీ పరిస్థితి, రోడ్ల పరిస్థితి ఇది. మా బిడ్డలకి తిండి లేదు, ఆరోగ్యం లేదు, దవాఖాన లేదు, స్కూల్ లేదు. ఇదో ఇన్ని సమస్యలు ఉన్నాయి మల్యాల్లో. నువ్వు పరిష్కరించు. నీకు పైసలు కావాలంటే ముఖ్యమంత్రి దగ్గర పోయి అడుగుతావో, ఎక్కడ అడుగుతావో. నువ్వు చేయలేకపోతే కలెక్టర్ రాజీనామా చేసి వెళ్ళిపో. నువ్వు చేయలేదు, మా పొలిటీషియన్తో పని లేదు, కలెక్టర్ ద్వారా అయిపోయి. అందుకని ఈ కాగితాలన్నీ తీసుకుపోయి కలెక్టర్ దగ్గరికి పోదామమ్మా. కలెక్టర్ దగ్గరికి పోదాం. నువ్వు పరిష్కరించకపోతే ఈ కాగితాలు తీసుకుపోయి 3 సంవత్సరాలు 4 ఏళ్ళు పడుతుంది 1,00,000 కిలోమీటర్ల రథయాత్ర. అప్పుడు పోయి రేవంత్ రెడ్డికి ఇద్దామమ్మా లారీ కాగితాలు తీసుకుపోయి. అయ్యా ఇగో రాష్ట్రంలో వచ్చిన ఇన్ని కాగితాలు, నువ్వు ఈ కాగితాలు పరిష్కరిస్తావా? ఈ కాగితాలనే కాగితాలు నిన్ను వేసి తగలబెట్టాలన్నా కాంగ్రెస్ పార్టీ నిన్ను కలిపి. మరి కాలబెడితే ఏమవుతుంది? ఆ మంటలలో నుంచి బీసీఎస్ ఎస్టీ రాజ్యం వస్తుంది తగలబెట్టి. ఎవడు అడగట్లేదు. సిరిసిల్లలో 1,00,000 ఓట్లు ఉన్నాయటమ్మా, పద్మశాలలో. ఆడ వెలమదొర్ర రాదవుతారట ఎమ్మెల్యే. సిగ్గు నదరని. ఇది ప్రజాస్వామ్యం అంటాడు ఎవడు? గణతంత్రం అంటాడా? రిపబ్లిక్ అంటాడా? భారత రాజ్యాంగం అంటాడా? నువ్వు అమెరికాలో ఉంటామన్నా అమెరికా పోయి చెప్పు తీసుకొని తాగుతారు, పళ్ళ రాలగొడతారు నేను. 1,00,000 ఓట్లు పద్మశాలీలు ఉండగా వెలమదొర ఎట్లయితే సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యే? అడుగుతున్నా, సమాధానం చెప్పాలి నాకు. నువ్వు ప్రతిపక్ష నేతవా? నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్వా? మన కర్మ కాకుండా చంద్రబాబు నాయుడు కొడుకు మనకి నాయకుడు, ఆడ జగన్మోహన్ రెడ్డి మనకు నాయకుడు, కేసీఆర్ కొడుకు అనేటోడు మనకు నాయకుడు, రేవంత్ రెడ్డి మనకు నాయకుడు. మన ఇళ్లలో చదువుకున్న పోరాలు లేరు. మన నాయకులం కాదా? మన ముఖ్యమంత్రులం కాలేమా? ఈ రాజ్యాన్ని ఏదో సత్తా దమ్ము మనకు లేదా? ఈ రాజ్యాన్ని ఏదలేమా మనం? మనకు ఆ జ్ఞానం లేదా? ప్రజల మీద ప్రేమన్నోడు రాజు కావాలి కానీ ప్రజల్ని దోసుకునేటోడు కాదమ్మా రాజు కావాల్సింది. మనలాంటోడు కదా రాజు కావాల్సింది. దానికోసం వచ్చిందమ్మా రాజ్యాంగం, దానికోసం వచ్చిందమ్మా భారత రాజ్యాంగం. ఈ వెలంలో రెడ్లు కలిసి ఎన్నాళ్ళు పరిపాలిస్తారు? ఎన్ని వందల సంవత్సరాలు పరిపాలిస్తారు? మా అయ్యలు తాతలు మీ చెప్పు దెబ్బలు తిన్నారు, తిట్లు తిన్నారు, మీ గడిలలో పనిచేసారు. మా రక్తం దారింది మీ గడిలలో, మీ భూములలో పనిచేసారు. మా తాతలు తిట్లు తిని, తన్నులు తిని, మా అమ్మలు అక్కలు మీ గడిలలో పనిచేసి చాకిరి చేసి ఈ దొరలని సాది వాళ్ళ కాళ్ళ కింద పడి సచ్చినం కదా మనం. ఇది నేను మన తాతలు అడిగితే చెప్పరా? మన అయ్యలు అడిగితే చెప్పరా? మన అమ్మలు అడిగితే చెప్పరా? ఈ దొరలు ఎంతకాలం మన తాతల్ని తండ్రుల్ని రక్తం పీల్చారో చెప్పరా? మరి మనం దానికి ప్రతీకారం తీర్చుకోవటం, ప్రతీకారం తీర్చుకోవడమే కదా పౌరుషం అంటే. కావాలనుకో ఎవరెవరు తమ కుల సంఘాలకు ఉన్నటువంటి సమస్యలు మరియు గ్రామం మీద ఉన్నటువంటి సమస్యల మీద, బీడీ పింఛన్ల సమస్య మీద, అనేక సమస్యల మీద విజ్ఞాపన పత్రాలు ఇవ్వడానికి వచ్చిన వాళ్ళమ్మ ముందుకు రావాల్సిందిగా కోరుతాను. రావాలమ్మా అందరూ. మళ్ళీ ఫోటో దిగాలి. ఫోటో దేవుడు ఉంటుంది కదా, ఫోటో దేవుడు ఉంటుంది కదా.
తీసుకుని అందరు తీసుకుని ఆధార్ కార్డు ఇస్తే ఏం చేయమంటావు? ఆధార్ కార్డు దేని రండి, చెప్పండి సమస్య ఏంటి? మాట్లాడాలండి, మాట్లాడాలి నోరు తెరిచి. 4 సంవత్సరాలు ఆయన భర్త కలెక్టర్కే రాయాలి, మనం ఇచ్చినా కలెక్టర్కే రాయాలి. వీటి మీద కలెక్టర్ గారు కనిపెట్టండి. అయ్యా కాళ్ళు నడస్తలేవు సార్, ఏం పని చేస్తలేవు. భర్త లేడు, అదే చనిపోయిండు. రైట్. ఇదేందమ్మా? మాట్లాడాలి, నోరు తెరిచి మాట్లాడాలి. మన ఇళ్ళ కాడ వాళ్ళ మీద వీళ్ళ మీద అర్థం కదా తగాదాలు పెట్టుకొని. కలెక్టర్ గారి దగ్గరికి కూడా పోయి తగాదా పెట్టుకోవాలి, గలా బట్టి మాట్లాడాలి. చెప్పాము చెప్పండి. సారు నా భర్త చనిపోయి 2021లో చనిపోయింది. పెన్షన్ లేదు. పెన్షన్ లేదు, అందుకోసమే నేను దరఖాస్తు. ఏమంటాడు ఎమ్మెల్యే గారు? ఏమంటాడు? ఇక్కడ మండలాల నాయకులు ఏమంటారు? ఇక్కడ వస్తాయి అంటారు, ఇంతవరకు కూడా రాలేదు. రావు మనం చచ్చిన దగ్గర రావు, మనం పోయి అడగాలి. చెప్పమ్మా. ఇది చెరువుదే కదా, మల్యాల చెరువు. రైట్. అలాగే నీళ్లు మన వరద కినాల నుండి నీళ్లు రావాలి. ఓకే చెప్పు. తూమైంది ఆడ, కానీ ఆడికి వెళ్ళి మల్యాల చెర్లకు వస్తాయి, ఆడికి వెళ్ళి మళ్ళా సురప్ చెర్లకు వస్తాయి. జగనూరు సాప్ అయింది, అదంతా సాప్ అయితే నీళ్ళు వస్తేనే పరిష్కారం అన్ని అవుతాయి. అదే మాకు నీళ్లు కంపల్సరీ రావాలి. అదే మరి నీది సమస్య ఏందమ్మా? ఏంది? వాళ్ళ కాళ్ళే పెద్దగా మాట్లాడు. కొడుకు చనిపోయిండు, జాబు రాలేదని గురిపెట్టుకొని 6 సంవత్సరాలు. ఇక అల్లుండు కూడా చక్కగా లేరు. చెప్పండి. సరే, ఇవన్నీ మనం ఈ కాగితాలు తీసుకొని పోదాం. నేను పరిష్కరిస్తానని వాగ్దానం చేయట్లే, కానీ పోరాటం చేస్తానని వాగ్దానం చేస్తాను. చెప్పండి. సూర్యవంశ క్షత్రియ సంఘం మల్యాల అన్ని రాశారుగా. ఏం సమస్య చెప్పు. మాకు మేకలు కోసుకోవడానికి ఒక కమేళ కావాలి సార్. అది దుకాణానికి ప్రతి ఒక రిప్రజెంటేటివ్ కావాలండి. మీరు మేకలు కోసుకోవడానికి కవేరా నేను ఎట్లన్నా పోరాటం. ఈ అగ్రకుల రాజ్యాన్ని కూడా మీరు కోయాలన్నా పోతారా? కోయరా? కోసుడే. ఇవ్వట్టుకో. కూరగాయల మార్కెట్ ఉందా? కూరగాయల బజార్లో తూవాలు వేసుకొని అమ్మటే అదే మార్కెట్ లెక్క లేదు, అట్టిగా బజార్ పెట్టుకుని అమ్ముడే. భూమి లేదు, ఇల్లు లేదు సార్. ఇదేందమ్మా? ఏది అప్లికేషన్ చేయాలి కదా, చాలా పగడబంది రాయాలి. కాగితాలు వెనక్కి పోతారా? చెప్పమ్మా. కొడుకులు లేరు, బిడ్డలు లేరు. 2 కొడుకులు లగ్గలైనాక చచ్చిపోయిండ్రు. ఇల్లు లేదు, మందిలో కొన్ని కిరాయికుంటున్న చీకట్ల. మాట్లాడదాం, కలెక్టర్ గారితో మాట్లాడదాం. ఎందుకు పరిష్కరించాలో అడుగుదాం. ఇన్ని కొట్టు. అమాలి సంఘం ఏంది సమస్య చెప్పండి సార్. మాకు అమాల్ సంఘం బజార్ మీద అమాల్ పనిచేస్తున్నాం. మాకు పొలం లేదు, బజారు లేవాడి అమాల్ పనిచేస్తూ కూలి పనిచేస్తున్నాం. మాకు అమ్మా కలెక్టర్ దగ్గరికి పోతున్నాము. ఒక 20 రోజుల్లో అందరం వస్తారా? రావట్లేదు అందరం. కలెక్టర్ దగ్గరికి వస్తారా? సాయంత్రం దాకా కలెక్టర్ కాడ కూర్చోవాలా. ఆయన మాట వాగ్దానం ఇచ్చి మన ఊరు వచ్చి మొత్తం సమస్యలు చూసిన దాకా, ఆ మాట ఇచ్చేదాకా అక్కడి నుంచి కదలదు. సారు నాకు ఇగో ఒక గుంట భూమి లేదు, నాకు ఒక గుంట భూమి లేదు, ఏది లేదు. నేను అమాలి పని చేస్తా,
బీట్లు అమలు పని చేస్తా సార్. నాకు ఒక గుంట భూమి కూడా లేదు. నువ్వు రెడ్డి దొరవా ఎలవ దొరవా? నేను పెరుకోలేం సార్. అదేనండి, నాకు ఏది లేదు. ఆ దొరల కంటే ఈ సమస్యలు ఉండవు, మనకైతే ఉంటాయి కదా. భూమి లేదు నాకు. ఆ. మరి సార్ మీరు రమ్మన్నప్పుడు అత్తలేదు. కలెక్టర్ దగ్గరకు పోయేది ఉంటుంది అండి, 20-25 రోజులు ఉంటది. 20 రోజులు అని జిల్లా అంతా తిరిగి మిగతా మలయాళ పోవాలన్నా వద్దాం మన వాళ్ళ దగ్గర, అందరి దగ్గర పోవాలి కదా. పోయి ఒక రోజు పెట్టుకున్నాం, ఆ రోజు ఏందమ్మా సమస్య చెప్పండమ్మా, మనతో అయితే మనం పోరాడగలవాలి అమ్మా. 66 ఏళ్ళైనా పింఛన్ రాదు. కేసీఆర్ తరఫున రాని, రేవంత్ తరఫున రాని సార్. బీడీ పింఛన్లు ఇది ఒక సపరేట్ రబ్బర్ బ్యాండ్ ఇది. అదే ఇదంతా ఒక బ్యాండేజ్. ఇవన్నీ మనం అడగటమే తల్లి, మనం కలెక్టర్ గారిని చాలా నిలదీసి గట్టిగా అడగడం. అంటే ఒకసారి నేను ఈ సమస్య ఏదో పరిష్కరిస్తానని అనుకోవద్దు మీరు. అదే ఓకే అమ్మా, మనం అన్ని గట్టిగా పోరాటం చేసి ఒక యుద్ధం చేసే వాళ్ళమే పరిష్కారం కోసం. ఎంతకాలం 20 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చారు. ఏ ఊరు నుంచి? మేము కొడిమ్యాల్ మండల్ సూర్యాపేట నుండి వచ్చినాం సార్. అంత దూరం నుంచి వచ్చారు? అంత దూరం నుండి వచ్చినాం సార్. ఎంతమంది? మేమా 15 మెంబర్స్ వచ్చినాం సార్. ఓ అమ్మ తల్లి, తీసుకొని వచ్చినాం సార్. 6 కి ఇక్కడ ఉన్నాం సార్. మీ 7 కి ప్రోగ్రామ్ అంటే 6 కి ఇక్కడ ఉన్నాం సార్. చిన్న పిల్లలు వదిలేసి వచ్చినాం. ఇక వాళ్ళ కోసమే కదా మీరు వచ్చింది? అదే వాళ్ళ కోసమే, అందుకే వచ్చినాం, లేదంటే రాకపోదు సార్. అదే అమ్మా, మరి దీన్ని పరిష్కరించాలని మనం పోరాటం చేయాలి. అదే సార్, కలెక్టర్ని అడగాలి. అందరికీ మనకి కలెక్టరేగా బాధ్యుడు కాబట్టి ఆయన్ని పట్టుకొని ఏంది అనేది మనం అడగాలి. అడిగే పోరాటమే తల్లి ఇది. మీకు కబురు వస్తుంది బాబు, వీళ్ళందరూ అడ్రస్లు ఉన్నాయి కదా, మీకు కబురు వస్తుంది. ఆ రోజు అంతా బయలుదేరి జగిత్యాలకి రావాలి. వచ్చినాక అందరం కూర్చున్నాం ఆడ టెంట్ వేసుకొని. ఏంది నాన్న ఇది, ఏంది నువ్వు మాకు సేవకుడికి వచ్చినావా, దొరల కోసం వచ్చినావా? కలెక్టర్, మనం కలెక్టర్ ఆఫీస్కి ఎప్పుడైనా తలుపు తీసి లోపలికి పోయారా మీరు డైరెక్ట్ గా? అది దొరలు అయితే తలుపు తీసుకొని కలెక్టర్ దగ్గర పోయి కుర్చీ వేసుకొని కూర్చుంటారు. అదే 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 మనం అడగాలి, అసలు కలెక్టర్ని అడగాల. మేము డోర్ తీసి కూర్చొని మాట్లాడొచ్చా? మేము ఎందుకు కూర్చోకూడదు? కలెక్టర్ దగ్గరికి పోతే జబ్బలు పట్టి అవతల నూకెత్తాడు. 4 వస్తారు, 4 కలిసి ఎత్తుకపోయి అవతల దించేస్తారు. అదే అడుగుతా, నన్ను ఎత్త పోమని రేపు మనం అందరం పోదాం, మనల్ని ఎత్త పోమని చూద్దాం. అదే అదే పాపం కలెక్టర్ గారి బాధలు ఏందో కూడా, ఆయన బాధకు కూడా ఒక కాగితం తీసుకున్నాం ఆయనది. ఏం తల్లి? మహాలక్ష్మి, మల్యాల లక్ష్మి. ఇల్లు లేదు సార్. 50 ఏళ్ళ సంది దరఖాస్తులు ఇచ్చినా కానీ ఇయర్ వాళ్ళు అదే ఇది పెన్షనేనా? భర్త చనిపోయింది, ఇదే గ్రామ పంచాయతీలో పని చేసుకుంటారు. జాబ్ ఇవ్వలేదు, పింఛన్ లేదు, 5 బిడ్డలు. ప్రతి పేపర్ మీద కలెక్టర్, గౌరవనీయులైన కలెక్టర్ గారికి ఇక్కడ ఇది బ్రాకెట్ చేయండి. కలెక్టర్ గారికి దీన్ని బ్రాకెట్ చేయండి. కలెక్టర్ గారికి మెయిన్ కలెక్టర్ గారికి మంచి రైటింగ్ తో ఓ పిల్లవాళ్ళతో మంచిగా కూర్చోబెట్టి పెద్ద హెడ్ లైన్ పెట్టండి. ఇది బ్రాకెట్ చేయండి. నాకు పెట్టినంత బ్రాకెట్ చేయండి. నేను హైదరాబాద్ వచ్చిన ఆనల మీటింగ్ కు. అవునా? సుందరయ్య ఇది ఎక్కడమ్మా సమస్య? సర్వపల్లి. ఎవడు ఆక్రమించాడు? వివరాలు ఉన్నాయని? సరే, ఇక్కడ ఇది మండల ఎంఆర్ఓ నుంచి పోవాలి అసలు వాస్తవానికి. సరే చూద్దాం, అక్కడ మనం ఇద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. బీడీ పెన్షన్ రావడం లేదు. నా మనవి ఏమనగా, నేను తక్కెళ్ళ శిరీష, వైఫ్ ఆఫ్ చిరంజీవి, 2017 నుండి బీడీ పెన్షన్ రావడం లేదు. మా ద్వారా సంబంధిత అధికారులపై ఎంత ఇస్తారమ్మా అసలు వచ్చేటోళ్ళకి పెన్షన్? 2000. మీకు రావటం లేదు. మాట్లాడు. ఇదేందమ్మా? నాకు ఎక్కడ ఆధారం లేదు. మన కొడుకు పద్మశాలిలా? నీకు ఏం కావాలమ్మా చెప్పు. సాయం కావాలి. ఏం సాయం?
ఆయన పని చేసిండు కదా మేము శాలువలము దాంట్లో ఏదైనా చేతి వృత్తికి సంబంధించి అన్ని కలెక్టర్ అంటే అందరికి ఉపాధి చూపించాలా, తిండి పెట్టాలా, వైద్యం చేయించాలా. కలెక్టర్ లాగా ఆయన కలెక్టర్ పత్తా ఉండడు. ఎక్స్రేషియా ఉన్నది పథకం, అది రాలేదు. మాకు రాలేదు. డెత్ అన్ని అన్ని తెచ్చిన ఇక్కడ పెద్ద మ్యాటర్ కూడా ఉంది. మా భూమి రథయాత్ర అన్ని బ్రాకెట్ చేయాలి. నీదేం తల్లి? భర్త లేడు, పింఛన్ కావాలని గంతే గంతే గంతే. అజ్జే ఇయ్యో మన ఒడిమల్ల మనకు భూమి ఉంది, అమ్మాయి అమ్మాయి ఇచ్చింది. అమ్మదే ఆ ఊరే. అక్కడ అప్లికేషన్ పెట్టిన ఎంఆర్ఓ దగ్గరకు పోతున్నా, కలెక్టర్ దగ్గరకు పోమంటాడు, కలెక్టర్ దగ్గరకు పోతేనే ఎంఆర్ఓ దగ్గర. వాళ్ళకి ఇదే పనిగా అదే పని మేము తిరిగేది ఇదే. మళ్ళీ మామూలు 2-3 పట్టి అవతల ఎత్తేసు. ఎత్తేసింది ఎవడు నిన్ను? అటెండర్. ఇగో ఇలా 2 ఉన్నాయి, 2 పుస్తకాలు ఉన్నాయి. ఇది దీన్ని ఎట్లా యాడ్ చేస్తూ చెయ్యి. ఓకే 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 అమ్మా, సరే అండి మాట్లాడు. ఆధార్ కార్డు మీద ఉంటుంది నెంబర్. ఏందమ్మా సమస్య ఏంటి? ఆధార్ కార్డు అందరు రావాలా కలెక్టర్ దగ్గర, మంచిగా రావాలా. చాలా జాగ్రత్త బాబు. కాగితాలన్నీ ఒక సంచి తీసుకో, ఒక మంచి సంచి, అన్ని కలిపి సంచిలే. సంచి మీద పేపర్ అంటే ప్రతి కాగితాన్ని కలెక్టర్ చూపించాలి, అంత ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎవ్రీ పేపర్. ఈయన పరిష్కారం ఎప్పుడు చేస్తాడో కానీ మల్యాలకి కలెక్టర్ వచ్చి ప్రతి ఇంటిని సందర్శించాలి. కలెక్టర్ వచ్చి చూద్దాం ఏం చేస్తాడు చూద్దాం. నేను చూసుకుంటా, నేను లేనా, నేను చూసుకుంటా, కాలు నరకు. మీరు ఇంటి ఉండదా? విడి విడి దూరం నుంచి జనరేటర్ ఆఫ్ చేయి. అరే నరేష్ ఇప్పుడు అన్నం ఏం చేస్తాను అన్న फोटो 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 अरे फोटो 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 వాగ్దానం వాగ్దానం